వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక గేమ్ చేంజర్ రేపు గేమ్ చేంజర్ రిలీజ్ ఉంది. నిజంగా చెప్పాలంటే ఇది గేమ్ చేంజర్ కంటే కూడా గవర్నమెంట్ డెసిషన్ చేంజర్ అని పెడితే మంచిగుంటుందేమో. ఎందుకు ఈ మాట అంటున్నానంటే పుష్ప 2 సినిమా, రేవతి మృతి, ఇవి రెండు కూడా ఏకంగా అసెంబ్లీ సాక్షిగా చర్చ జరిగే పరిస్థితి. సినీ ఇండస్ట్రీ అంతా కూడా కుదేలైపోయింది సీఎం మాటలకి, సినిమాటోగ్రఫీ మాటలకి. కానీ ఒకసారి సీన్ రివర్స్ చేస్తే రీల్ వాళ్ళందరూ కూడా ఏకంగా అసెంబ్లీలో చెప్పిన మాటలే రీల్ ఎట్లా రివర్స్ చేస్తారో మాటలు కూడా అట్లా రివర్స్ చేసిన పరిస్థితి ఇలా గేమ్ చేంజర్ దగ్గర కనిపిస్తుంది. సో ఎందుకు ఇవన్నీ ఇలా మనం మాట్లాడాల్సి వస్తుందంటే మీ అందరు గుర్తుంది, పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో రిలీజ్ అయిన రోజు రేవతి మృతి స్టాంపింగ్ జరిగింది. సో దీనికి సంబంధించి సినీ ఇండస్ట్రీ ఎవ్వరు కూడా ముందుకు రాలేరు, మాట్లాడలేరు, కనీసం వాళ్ళని కుటుంబాన్ని పరామర్శించలేరు. ఇయ్యాలటికి కూడా ఇంకా శ్రీతేజ్ హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నాడు. సో ఇవన్నిటికీ కొత్త సర్కార్, కాంగ్రెస్ సర్కార్ చెల్లించిపోయిన పరిస్థితి ఉంది. ఈవెన్ ముఖ్యమంత్రి మస్తు సమస్యలు ఉన్నాయి తెలంగాణలో. సో ఆ సమస్యలతో పాటు కొన్ని సమస్యలను పక్కన పెట్టి కూడా పుష్ప 2 పైనే చర్చ వేదిక అయింది అసెంబ్లీ. దానికి ఎంఐఎం వాళ్ళు మాట్లాడు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడు, సినిమాటోగ్రఫీ మంత్రి మాట్లాడు, కేటీఆర్ మాట్లాడు, ఎంతో రచ్చ. ఆఖరికి తేలింది ఏంది అంటే ఇక ఇయ్యాలట సంధి నేను ఒక సీఎంగా డెసిషన్ తీసుకుంటున్నా. అది ఏంది అనంటే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో బెనిఫిట్ షోస్ ఉండవు. తెలంగాణలో బెనిఫిట్ షోస్ ఉండే, టికెట్ రేట్లు పెంచే ప్రసక్తి అస్సలే లేదు. ఎందుకంటే దానివల్ల ప్రేక్షకులు, ఆడియన్స్కి కూడా ఆర్థికంగా ఇబ్బందులు అయితే సో అదొక హైప్ క్రియేట్ అవుతుంది. కాబట్టి తెలంగాణలో నేను సీఎం ఉన్నన్ని రోజులు అసలు ఉండనే ఉండదు అని అసెంబ్లీ సాక్షిగా సీఎం చెప్పింది. సో దాన్ని సినిమాటోగ్రఫీ మంత్రి కూడా సపోర్ట్ చేసిన పరిస్థితులు. సో బయట ప్రజలు కూడా అరే వారేవా అసలు కుక్ ఇన్సిడెంట్ తోటి గవర్నమెంట్ ఎంత మంచి డెసిషన్ తీసుకుంది అని అందరూ కూడా క్లాప్స్ కొట్టిన పరిస్థితి. కానీ గేమ్ చేంజర్ గురించి గవర్నమెంట్ ఏం డెసిషన్ చూసుకుందో ఒక్కసారి మనం చూద్దాం. డెసిషన్ తీసుకున్నాడు కాదు, ఏకంగా జీవో కూడా జారీ చేసింది. అయితే దీనికంటే ముందు అసెంబ్లీ వేదికగా జరిగిన తర్వాత కూడా అసెంబ్లీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇగో సినీ పెద్దలందరితో ఒక మీటింగ్ పెట్టిర్రు. సో మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఏం చెప్పిర్రు అంటే బెనిఫిట్ షోస్ ఉండవు, టికెట్ రేటు పెంచడానికి అవకాశం లేదు. అదే సినీ పెద్దల ముందు అందరి ముందు బాహాటంగా సీఎం చాలా క్లియర్గా అదే ముచ్చట చెప్పిండ్రు అని బయటకు గుప్పుమన్న వార్తలు. కొంతమంది సినీ పెద్దలు కూడా బయటకు వచ్చి అదే మాట అన్నారు. నిజంగా అట్లా జరిగితే మరి పెద్ద బడ్జెట్ సినిమాల పరిస్థితి ఏంది అని కూడా ఆందోళనకర పరిస్థితి. ఎందుకంటే సంక్రాంతికి ప్రతి ఏడా పోటాపోటీగా సినిమాలు అనేవి రిలీజ్ అవుతాయి. సో అట్లనే ఈసారి సంక్రాంతికి గేమ్ చేంజర్ రామ్ చరణ్ అయితే ఇంకో పక్క డాకు మహారాజ్ బాలకృష్ణది ఉందన్నమాట. సో అసలుకి ఇవి ఏమైపోతాయని ఆందోళన చెందినప్పుడు కావచ్చు ఆ రోజు దిల్ రాజు బయటకు వచ్చి ఈ మీటింగ్ తర్వాత చెప్పిన మాట అసలు అది మాకు పెద్ద సినిమా వాళ్ళకి ప్రీమియర్ షోస్ లేదంటే టికెట్ రేటు పెంచకుండా ఉండడం అంటే అది అసలు మ్యాటరే కాదు, ఫిలిం ఇండస్ట్రీని నెక్స్ట్ తీసుకోవడమే మా టార్గెట్ అన్నాడు. సో ఆ రోజు ఆ మాట దిల్ రాజు బయటికి వచ్చి మాట్లాడుతోటి అందరు షాక్ అయ్యారు అసలు ఏం జరుగుతుందని. సో అసలు ఏం జరుగుతుందనేది దిల్ రాజుకి చాలా క్లారిటీగా ఉంది ముందే, కాబట్టి ఆయన పెద్ద టెన్షన్ పడే పరిస్థితి లేదు అనేది తర్వాత అర్థమైంది. ఎందుకు తెలుసా, ఇగో జీవో చూసిండ్రా, ఇగో ఇక్కడ జీవో క్లియర్గా ఇచ్చిర్రు. In the reference of Third City, Venkateshwara Creation have started their exclusive producer for the movie of Game Changer are planning to be released in the film 10th January 2025. Repu release undi. Since the film is a high budget ఫిలిం అండ్ ఆల్సో లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. ముందుగానే చెప్పిన ఈ ఫిలిం మస్తు బడ్జెట్ పెట్టి తీసిరు, మస్తు పైసలు కూడా ఖర్చు అయినాయి. సో పుష్ప 2 పెట్టిన బడ్జెట్ కంటే ఇది 2 రెట్లు ఎక్కువ పెట్టిరు. పుష్ప 2 కంటే కూడా బ్లాక్ బస్టర్ అయింది. అది బ్లాక్ బస్టర్ కంటే కూడా ఇంకా మించి ఏమైనా మాట చెప్పాలంటే చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీయే కాదు, హిందీ ఇండస్ట్రీలో కూడా బ్లాక్ బస్టర్ అయ్యి రికార్డులు బ్రేక్ చేసిన పరిస్థితి. సో మరి అదే స్థాయిలో గేమ్ చేంజర్ కావాలి అంటే ఇట్లాంటివి మళ్ళీ కావాలేమో. సో ఒకసారి మనం చూస్తే హై బడ్జెట్ ఫిలిం అని గవర్నమెంట్ కూడా చెప్పే పరిస్థితి జీవోలు. సో హై బడ్జెట్ ఫిలిం ఉంది కాబట్టి షో రెగ్యులర్ 5 షోస్ ఆఫ్ టికెట్ రేట్. దే వుడ్ లైక్ టు ఎగ్జిబిట్ ఏ బెనిఫిట్ షో అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ 5 షోస్ విల్ బి టికెట్ రేట్స్ అని ఉంది. సో ఈ సీన్ ఏంటంటే ఇన్ కేస్ మల్టీప్లెక్స్లో అయితే 5 షోలకు అనుమతించరు. మల్టీప్లెక్స్లో అయితే 150 రూపాయలు ఉన్న టికెట్ పైన 150 రూపాయలు పెంచుకోవచ్చు. అదే సింగిల్ స్క్రీన్ దానిపైన అయితే 100 రూపాయలు పెంచుకోవచ్చు. ఇది నేను చెప్తున్నమాట కదా, ఇగో ఇక్కడ గవర్నమెంట్ జీవో ఇచ్చింది. జీవోలో ఇగో రేట్లు కూడా ఇచ్చింది చూడు. అడిషనల్ అమౌంట్ ఇక్కడ కనిపిస్తుందా మీకు, షో ఇంక్లూడ్ ఎక్స్ట్రా షోస్ ఎట్ 4 AM విత్ అడిషనల్ అమౌంట్ 150 ఇంక్లూడింగ్ GST ఫర్ మల్టీప్లెక్స్ థియేటర్స్ అండ్ 100 ఇంక్లూడింగ్ GST ఫర్ ద సింగిల్ థియేటర్ ఆన్ ఎగ్జిస్టింగ్ rates mentioned in GO
ఫస్ట్ ఇది చూసినా ఇదనమాట. సో అర్థమవుతుంది కదా మీకు ఇక్కడ. అందుకనే చాలా క్లియర్‌గా దీనిపైన అసలుకి మేము టికెట్ల రేట్లు పెంచేది ఉండదు, ప్రీమియర్ షోస్‌కి అనుమతించం. ఈవెన్ ఇంకొక మాట కూడా చెప్పిర్రు. సినిమా ఇండస్ట్రీ సంబంధించి ఏదైనా లాంచ్ చేయాలనుకున్నా కూడా ప్రీ ఈవెంట్స్ చేసుకోవాలనుకున్నా కానీ అన్ని అనుమతులు ఉంటేనే, అప్పుడు పోలీస్ పర్మిషన్ తీసుకుంటేనే అప్పుడు అది కండక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అని చాలా స్ట్రిక్ట్గా చెప్పిర్రు. కానీ కేవలం ముట్టి మాటలుగానే ఇలా మిగిలిపోయినరు. అసలు నేను మాట జవదాటనన్న సీఎం గేమ్ చేంజర్ పుణ్యాన మనం చూస్తుంటే ఇలా గేమ్ చేంజర్ కాదు, అసెంబ్లీ సాక్షిగా చేసిన వాగ్దానాన్ని కూడా ఇగో ఈ గేమ్ చేంజర్ సినిమా అనేది సీఎంనే చేంజ్ చేసిన పరిస్థితి అనమాట. మరి మూవీ ఎట్లా ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ ఏంటంటే ఏదైనా సినిమా రిలీజ్ అవుతుంది అంటే సినిమా గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. చాలా రోజుల తర్వాత వచ్చింది, లేదంటే సంక్రాంతి ముందు వచ్చింది కాబట్టి దేనికి పోటీ ఉంటుంది, ఎట్లా ఉండబోతుంది, అసలు టికెట్లు దొరుకుతాయా, ఇట్లాంటివన్నీ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద చర్చ జరుగుతుంది. కానీ ఇప్పుడు మాత్రం అట్లాంటి చర్చలు ఏం కనిపిస్తలే. పుష్ప 2 అప్పుడు అసెంబ్లీ సాక్షిగా సినిమాటోగ్రఫీ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు ఏడిపోయినాయి అనే చర్చ మాత్రమే ఇలా వినిపిస్తుంది. సో మొన్న ఏదైతే ఫిలిం ఇండస్ట్రీ సంబంధించిన మీటింగ్ పెట్టిరో అదంతా ఉత్తుత మీటింగే. దీనిపైన కాకుండా మిగతా ఇంకేదో దానిపైన చర్చలు నడిచినాయి. సో సీఎంకి సంబంధించినవి అంటే ఏదైతే డ్రగ్స్కి సంబంధించి కావచ్చు, లేదంటే డ్రగ్స్ కేసులలో ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు పట్టుబడకుండా జాగ్రత్తలు తీసుకోలేదంటే ఉంటే మాత్రం వేరే రకంగా ఉంటుందని గవర్నమెంట్ చెప్పిందని కావచ్చు, లేదంటే గవర్నమెంట్ సంబంధించిన ఏవైనా ప్రోగ్రామ్స్ తీసుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్గా ఉండాలని, వీటిని ప్రమోట్ చేయాలని సీఎం చెప్పిండ్రని కావచ్చు, ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. సో నిజంగా అవన్నీ జరిగినాయా అని ఒక క్వశ్చన్ మార్క్ వినిపిస్తుంది. అసలు వాటి కోసం కాకుండా ఇంకా వేటి కోసమో వీటిలో చర్చ జరిగింది. అందుకని గేమ్ చేంజర్కి పర్మిషన్ ఇచ్చుడు మాత్రమే కాదు, ఈవెన్ టికెట్ల రేట్లు పెంచుకోవడానికి కూడా గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది. అంటే కేవలం ఇది గేమ్ చేంజర్ తోటే ఆగుతుందా, లేదంటే నెక్స్ట్ రాబోతున్న బాలకృష్ణకు సంబంధించిన డాకు మహారాజ్ సినిమా పైన కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒకదానికి పర్మిషన్ ఇచ్చి ఇంకొక దానికి ఇవ్వకుండా ఎట్లా ఉంటారు? నిజంగా అట్లా ఇవ్వకుండా ఉండే పరిస్థితులు ఉంటాయా? సో దాన్ని కూడా ఇచ్చినట్టే కదా. సో డాకు మహారాజ్ సినిమా కోసమే ఈ సినిమాకి పర్మిషన్ ఇచ్చిరా, లేదంటే దిల్ రాజు ప్రొడక్షన్ పెట్టిండు, దీనిపైన మస్తు ఖర్చు పెట్టిండు కాబట్టి దిల్ రాజు మొహం చూసి రామ్ చరణ్ సినిమాకి పర్మిషన్ ఇచ్చిర్రా అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండబోతుంది. సో ఈ క్వశ్చన్ మార్క్కి సమాధానాలు కావాలంటే మనం గేమ్ చేంజర్ రిలీజ్ కోసం కాదు, డాకు మహారాజ్ రిలీజ్ కోసం ఎదురు చూడాలి. ఎందుకంటే డాకు మహారాజ్ రిలీజ్ కోసం ఇచ్చింటే దానికోసం దీనికి ఇచ్చిండ్రు ఏమో అని ఎవరైతే ప్రశ్నలు లేదంటే విమర్శలు చేస్తున్నారో వాళ్ళకి బలం చేకూరే పరిస్థితి ఉంటుంది. లేదు దానికి ఇవ్వలేరు దీనికే ఇచ్చిర్రు అంటే ఇక్కడ రామ్ చరణ్ గేమ్ చేంజర్ అద్భుతమైన మూవీ కోసం కాదు, ఇది ప్రొడ్యూసర్ పైసలు ఖర్చు పెట్టిన దిల్ రాజు మొహం చూసి సీఎం ఇచ్చిండు అనే విమర్శలు చేసే వాళ్ళకి కావచ్చు, అది బలం చేకూర్చే పరిస్థితి ఉంటుంది. సో మొత్తానికైతే గేమ్ చేంజర్ గవర్నమెంట్ డెసిషనే మార్చే అంత స్ట్రెంత్ ఉంది ఫిలిం ఇండస్ట్రీ, కానీ గేమ్ చేంజర్ తోటి ఇంకొకసారి నిరూపణ అయింది. పుష్ప 2 తోటి మనం అల్లు అర్జున్ కేసులు, కోర్టులు ఇవి అండ్ పుష్ప 2కి సంబంధించి ముందుగా ఏమేమైనా మీకు అందరు కూడా ఎరకనే కదా. సో వాటిని బ్రేక్ చేస్తూ ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ మూవీ టాక్ అయితే గట్టిగానే నడుస్తుంది. సో అది మూవీ గురించి కాదు, గవర్నమెంట్ డెసిషన్స్ గురించి నడిచే పరిస్థితి ఎలా కనిపిస్తుంది. సో రేపైతే మూవీ రిలీజ్ ఉంది, ఆ మూవీ ఎట్లా ఉంటుందో మరి ఈసారైనా కొంత అధికారులు జాగ్రత్త పడతారా, ప్రీమియర్ షోలు అయితే మళ్ళీ వేస్తారు, మళ్ళీ ప్రీమియర్ షోల వల్ల ఎవరైనా బలి పశువు కాబోతున్నారా అనేది అయితే మనం కూడా చూడాలి. సో మొత్తానికైతే గేమ్ చేంజర్ గవర్నమెంట్ డెసిషన్ చేంజర్గా మారిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఏమి ఇయ్యమన్న వాళ్ళని కిందికి దిగిపించి మరి ఫిలిం ఇండస్ట్రీ ఒక జీవో రూపంలో రేట్లు పెంచుతున్నాము అనే గవర్నమెంట్ నుంచే జీవో ఇప్పించింది అంటే అందరూ కూడా ఫిలిం ఇండస్ట్రీ షబ్బాష్ మీరు అనుకుంది సాధించిర్రు అనే చెప్పే పరిస్థితికి అయితే వచ్చింది గేమ్ చేంజర్. సో ఇది గేమ్ చేంజర్ సంబంధించిన ఇంట్రెస్టింగ్ టాపిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇహా తెలంగాణ.